అంటే భక్తిహీనులు అంటే భక్తిహీనులు అంటే మీరు ఏదో అనుకోకండి. భక్తిహీనులు అంటే వెరీ సింపుల్, దేవుణ్ణి వదిలిపెట్టడం, దేవుణ్ణి విడిచిపెట్టడం. అమ్మా నీతోనే, అయ్యా నీతోనే. నీవు దేవుణ్ణి విడిచిపెట్టావా? అయితే నీవు భక్తిహీనుడవే. నామకార్థ భక్తి, పై భక్తి భక్తి లక్షణం కాదు, అది భక్తిహీన లక్షణం. దేవుణ్ణి విడిచిపెట్టేవారు భక్తిహీనులు, అది భక్తిహీన లక్షణం. విడిచిపెట్టావా 100% నువ్వు భక్తిహీనురాలివే, నువ్వు భక్తిహీనుడవే. దావీదు అంటాడు, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడును కాను. అది భక్తిహీనులు చేసే పని, నేను ఎన్నడూ చేయలేదు అంటాడు. ఎప్పుడు విడిచిపెట్టలేదు? ఈ 22వ అధ్యాయాన్ని లేకపోతే 18వ కీర్తన కొన్ని భాగాలుగా మనం విభజించుకుందాం చూడండి. లేకపోతే చెప్పాలంటే